మనిషి జీవన ప్రయాణంలో ఆనందమయ జీవితాన్ని కొనసాగించడానికి ఆధ్యాత్మిక ఇతిహాసాలు, పురాణాలు ఇవన్నీ మనకు దోహదపడుతుంటాయి. అందుకనే భాగవతం కానీ, భగవద్గీత కానీ, రామాయణం కానీ, మహాభారతం కానీ, లేదా ఇతర మతాలకు చెందినటువంటి ఖురాన్, బైబిల్ ఇవన్నీ కూడా ఎంతో కొంత ఆ ఉన్నతమైనటువంటి ఆలోచన దృష్టి అటుపక్క తీసుకెళ్లేటటువంటి సాధనాలే. వాటిలోంచి కొన్ని ఉదాహరణలతో వీణా మనోజ్ కుమార్ గారు శరణాగతి అనే ధారావాహికలో మనకి అందిస్తున్నారు. ఈ వారం కార్యక్రమం మనకి స్వాగతం అండి. నమస్కారం. నమస్కారం అండి. శ్రీరామచంద్ర శ్రుతపారిజాత సమస్త కళ్యాణ గుణాభిరామ సీతాముఖాంభోరుహ చంచరీక నిరంతరం మంగళం మాతనోతు. శ్రీరామచంద్రచరణౌ మనసా స్మరామి, శ్రీరామచంద్రచరణౌ వచసా గృణామి, శ్రీరామచంద్రచరణౌ శిరసా నమామి. ఓం నమో నారాయణాయ. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. రామం శ్యామాభిరామం రవిశశినయనం కోటి సూర్యప్రకాశం దివ్యం దివ్యాస్త్రపాణిం శరముఖ జలధిం చారుకోదండహస్తం కాలం కాలాగ్నిరుద్రం రిపుకులదహనం విఘ్నవిచ్ఛేదదక్షం భీమం భీమాట్టహాసం సకలభయహరం రామచంద్రం భజేహం. ఈ యొక్క శరణాగతిని మనం పొందాలి అనంటే దేవాలయ వ్యవస్థ చాలా మనకు దోహదపడుతుంది. మనకు చాలా మోక్ష సాధనంలో మోక్షానికి దగ్గరేమిటి, మోక్షాన్ని కూడా ఇప్పింపగలదు అన్నటువంటి మనకు చాలా తార్కాణాలు ఉన్నాయి. అందులో మనము అన్నమాచార్యుల వారు అంటారు, ఇందులో పరికించ జీవులకు ప్రాణమవైన నీకు నిరతి ప్రాణ ప్రతిష్ఠ మేము చేయువారమా అంటారు. ఈ యొక్క దేవాలయము అనంటేనే మొట్టమొదటిగా విగ్రహారాధన యొక్క ప్రాణప్రతిష్ఠ గురించి, ఈ యొక్క పరికించ జీవులకు సమస్త చరాచరం ఉన్నటువంటి జీవులందరికీ కూడా ఆత్మస్వరూపమైనటువంటి వాడు ఎవరు? నువ్వే కదా స్వామి. అటువంటి నీకు ఒక విగ్రహాన్ని ఉంచి ఓం నమో భగవతే వాసుదేవాయ ఆవాహయామి అని మనం ఆవాహన చేసేటువంటి శక్తి మనకున్నదా? స్వామే లోపల అంతర్యామిగా లేకపోతే మన యొక్క శరీరమే పడిపోతుందే, కానీ స్వామికే ప్రాణం పెట్టేటువంటి శక్తి మనకున్నదా అని మనకు సందేహంగా ఏర్పడుతుంది ఈ యొక్క దేవాలయ వ్యవస్థ మీద. అప్పుడే దీని యొక్క తార్కాణం కూడా మనకు చాలా వైభవంగా చెప్పారు అన్నమాచార్యుల వారు. అంతటి విశేషం ఏమిటంటే, ఈ యొక్క చరాచరం సృష్టిలో మొత్తం నిండి నిమిడీకృతమైపోయినటువంటి స్వరూపం నీదైతే ఉంది స్వామి, కానీ నాకు చూస్తే ఈ యొక్క నియమాదు కలిగినటువంటి శరీరం నాది. అంటే మనకు ఎదురుగా ఒక గోడ ఉందనుకోండి, ఆ గోడ అవతల ఏమున్నదో మనకు కనిపించదు, కానీ పరమాత్మ గోడ అవతలా ఉన్నాడు, గోడకు యువతలా ఉన్నాడు, చరాచర సృష్టి అంతటిలో కూడా ఉన్నాడు. అటువంటి మన యొక్క కొంత తాహత ఉంటుంది మన యొక్క శరీరానికి. ఒక అరటి చెట్టు 10 అడుగులే పెరగగలదు, ఒక టెంకాయ చెట్టు 30 అడుగులే పెరగగలదు. అరటి చెట్టు 30 అడుగులు పెరుగుతుందా? పెరగదు కదా. బ్రహ్మ మొదటిలోనే సృష్టి ఆవిర్భావంలోనే ప్రతి ఒక్క జీవికి తత్సత్ సంబంధమైనటువంటి యమ నియమాదులను ప్రకటించి ఉన్నాడు. వాటి యొక్క నిమిత్తానుసారమే ఈ యొక్క సృష్టి అంతా కూడా ఒక సైకిల్ వ్యవస్థలో జరుగుతూ ఉంటుంది. అంతటి విశేషమైనటువంటి స్వామి యొక్క స్వరూపాన్ని మనం చూడగలిగేటువంటి శక్తి మనకున్నదా? ఈ చరాచర విశ్వంలో అంతా కూడా చూడలేమే, కానీ అంతటి శక్తి మనకు ఏ విధంగా స్వామి మనకు గోచరింపజేయాలి? ఒక విగ్రహమునందు మనకు గోచరిస్తుంది. అందుకే స్వామి నీ శక్తినంతా కూడా ఈ విగ్రహం యొక్క స్వరూపంలో ఉంచి ఆ విగ్రహం ద్వారా నన్ను రక్షించు అని అంటారు అన్నమాచార్యుల వారు. తర్వాత మనం చాలా దేవాలయాల్లో మనం చూస్తూ ఉంటాం, 1000 సంవత్సరాలు కలిగినటువంటి దేవాలయము మరలా ఇవాళ శిఖర కలశ ప్రతిష్ఠ, మహాసంప్రోక్షణ, కుంభాభిషేకం చేస్తూ ఉన్నారు అని అంటాం. దానికి కూడా చాలా వైభవంగా జగతికి నీ పాదజలమే సంప్రోక్షణ అంటారు అన్నమాచార్యుల వారు. జగత్తుకు అంతా కూడా సంప్రోక్షణ స్వామి యొక్క పాదజలం అంటే ఏమిటి? భాగీరథీ నది, గంగానది. గంగానది ఎక్కడ ఆవిర్భవించింది? వామనావతారంలో స్వామి బ్రహ్మలోకానికి తన యొక్క పాదాన్ని 2వ అడుగును పెట్టగా అలా బ్రహ్మ స్వామి యొక్క పాదాన్ని కడిగాడు గనుకనే బ్రహ్మ కడిగిన పాదము అని మనం ఇప్పటికి కూడా చెప్పుకుంటూ ఉంటాము.
పరిపరి విధముల పరముసగిడి నీ పాదము తిరువేంకటగిరి తిరమని చూపిన తిరువేంకటగిరి తిరమని చూపిన పరమ పదము నీ పాదము తిరువేంకటగిరి తిరమని చూపిన పరమ పదము నీ పాదము బ్రహ్మ కడిగిన పాదము. అటువంటి బ్రహ్మ కడిగినటువంటి జలమే ఈశ్వరుడు తన యొక్క జటాజుటంలో బంధిస్తే భగీరథుడి ద్వారా భువికి చేరింది. గంగా నదినే కదా మనందరం కూడా చాలా పవిత్రంగా భావిస్తాము. అంటే ఇటువంటి పవిత్రమైనటువంటి నది గంగ ఎక్కడ ఆవిర్భవించింది? స్వామి యొక్క పాదానికే. అటువంటి స్వామికి నేను మరలా సంప్రోక్షణ చేయగలనా? అంతటి శక్తి మనకున్నదా? మనకు అంతటి శక్తి లేకున్నప్పటికీ సమస్తం మనము ఎటువంటి కార్యక్రమం చేయాలన్నా, ఎటువంటి కైంకర్యం చేయాలన్నా మనకున్నటువంటి శక్తి ఏదైనా ఒక్కటి ఉన్నదంటే అదే భక్తి, ప్రేమ, వాత్సల్యం భగవంతుడి మీద. అటువంటి ఈ 3 గుణాలు మనకు కలిగి ఉంటే పూర్తిగా ఎటువంటిదైనా సరే. మనము కృష్ణావతారంలో గమనించినట్లయితే యశోదకు దొరికాడట స్వామి, పట్టుకోవాలని రోకలికి గట్టేస్తుంది యశోద. అదే ధృతరాష్ట్రుడి యొక్క సభలో ఆ పాండవుల పక్షాన స్వామి వస్తారు. ఒక దూతగా వచ్చి 5 గ్రామాలన్నా ఇవ్వండి పాండవులకి అని వస్తే అప్పుడు కట్టేయాలని చూస్తాడు కృష్ణుణ్ణి ధృతరాష్ట్రుడు. అప్పుడు దొరుకుతాడా స్వామి? అక్కడ అటువంటి అహంకారాలకు స్వామి దొరకడు. యశోద వంటి ప్రేమకు దొరుకుతాడు అంతే తప్ప అంతటి వైభవమైనటువంటి భక్తి మనకు కలిగి ఉండాలే కానీ మనము ఎటువంటి కార్యక్రమమైనా చేసినప్పటికీ కూడా మనకు స్వామి మన ఎంబడి మనతోనే ఉంటారని చాలా విశేషంగా చెప్పబడుతూ ఉంటుంది. ఈ యొక్క దేవాలయం వ్యవస్థ ప్రతిరోజు స్వామికి సంబంధమైనటువంటి ప్రతి ఒక్క కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. నిత్యము కళ్యాణోత్సవం అయితేనేమి, ఆ కళ్యాణోత్సవంలో వెళ్తే కళ్యాణోత్సవంలో మధుపర్క సమర్పణప్పుడు ఆ యొక్క కన్యను దానం చేసేటువంటి విశేష ఫలితం ఏమిటి అని మనం చెప్పుకుంటూ ఉంటాము. అలాగే పాద ప్రక్షాళనప్పుడు వామనావతార ఘట్టాన్ని గురించి చెప్పుకుంటూ ఉంటాము. ఒక బ్రహ్మోత్సవంలో అయితేనేమి ఒక ధ్వజారోహణ చేస్తూ ఉన్నామంటే 33 కోట్ల దేవతలను ఆరాధించినటువంటి ఫలితం కలుగుతుంది. స్వామి చక్రవర్తి సార్వభౌముడిగా ఫలానా క్షేత్రంలో, ఇప్పుడు ఉదాహరణకు ఒంటిమిట్ట ఏకశిలానగరి క్షేత్రంలో బ్రహ్మోత్సవం నిర్వర్తిస్తూ ఉన్నామనుకోండి, ఆ స్వామి యొక్క సాక్షాత్తు వైకుంఠం నుంచి స్వామి వస్తాడు ఇక్కడ బ్రహ్మోత్సవానికి. అలా వచ్చినటువంటి స్వామే వస్తున్నాడంటే ఇక్కడ దేవతాగణమంతా కూడా రావాలి కదా. ఓ చక్రవర్తి వస్తున్నాడంటే అందువలన 33 కోట్ల దేవతలకు స్వామి యొక్క బ్రహ్మోత్సవాది ఆగమనార్థమై అందరూ మీరు యొక్క విధులు నిర్వర్తించండి అని బ్రహ్మోత్సవానికి ధ్వజారోహణ రోజు 33 కోట్ల దేవతలను మనము ఆవాహన చేసుకుంటాము. వారందరూ కూడా సాధనంగా ఈ యొక్క బ్రహ్మోత్సవ నిమిత్తమై మనం పిలుస్తుంటాము. అటువంటి 33 కోట్ల దేవతల ఆరాధననైతేనేమి, ఈ బ్రహ్మోత్సవాదుల్లో అయితేనేమి, తర్వాత ఈ యొక్క పరిణయోత్సవాదుల్లో అయితేనేమి, చాలా శరణాగతి సంబంధించినటువంటి నమ్మాళ్ళవారు సంబంధించినటువంటి మోక్షోత్సవం అయితేనేమి, నమ్మాళ్ళవారు స్వశరీరంతో వైకుంఠానికి వెళ్ళారట. అంతటి యొక్క భక్తి మనకు ఉండాలే తప్ప వైకుంఠం అంటేనే శరీరంతో వెళ్ళలేనటువంటి స్థానం. ఒకసారి వెళితే మళ్ళీ తిరిగి రాలేం. అటువంటి స్థానాన్నే వైకుంఠం అని పేరు. అటువంటి నమ్మాళ్ళవారు శరీరానితో వెళ్ళారట. ఎలా వెళ్ళారు? ఆయనకున్నటువంటి భక్తి ప్రపత్తుల వలనే వెళ్ళారు తప్ప అంతటి విశేషమైనటువంటి భక్తి మార్గాన్ని మనం అనుసంధానం చేసుకుంటూ వెళ్తూ ఉంటే చాలా విధమైనటువంటి శరణాగతి మనకు చాలా సులభతరమవుతుంది. అన్నిటికీ కూడా భక్తి మార్గమే. అటువంటి భక్తి మార్గము మనకు ఏ విధంగా లభించాలి? స్వామి యొక్క సన్నిధి, దేవాలయ వ్యవస్థ, స్వామి యొక్క విశేషాలు గుర్తు చెప్పుకుంటూ ఉంటే భక్తి మార్గాన్ని మనకు అవలంబిస్తుంది. చూడు పాహి ముకుంద దశరథ రామ గోవింద. ధరను తారక నామ మంత్రం రామదాసులకిల్ల స్వతంత్రం. ధరను తారక నామ
అలాగే ధర్మ మార్గాన్ని మనం కలిగి ఉంటే వచ్చేటువంటి లాభం ఏమిటి అనంటే, ధర్మ మార్గాన్ని మనం ఆచరిస్తూ ఉన్నాంరా అంటే మనకు వచ్చేటువంటి సమస్తమైనటువంటి ఒక ఉదాహరణకు ప్రతి జీవిలో పరమాత్మను చూస్తూ ఉంటాం. ధర్మాన్ని మనం ఆచరిస్తూ ఉన్నామంటే, ఒక పేదవాడు ఉన్నాడు అనుకోండి, అతనికి సంబంధించినటువంటి వస్త్రదానమో, గోదానమో, భూదానమో ప్రతి దానాలు మనం చేస్తూ ఉంటే ప్రతి ఒక్క జీవిలో పరమాత్మను మనం చూసేటువంటి స్థానాన్ని అందరి యందు మనకు ప్రేమ వాత్సల్యం కలిగి ఉంటుంది. తద్వారా మన మనస్సు శుద్ధి అవుతుంది. ఈ యొక్క మనస్సు శుద్ధి అవుతేనే స్వామి మనకు ఆ యొక్క ప్రచోదనం అవుతాడు, మన యొక్క బుద్ధి ప్రచోదనం అవుతాడట. అంతటి విశేషమైనటువంటి శరణాగతి అవలంబించాలన్నా, తద్మార్గంలో మనం నడవాలన్నా కూడా మనము చాలా చేయవలసినటువంటి పనులు చాలా ఉంటాయి. మనం సంపూర్ణమైనటువంటి రామాయణం చదవాలన్నా, మోక్షాన్ని అనుభవించాలంటే, సంపూర్ణమైనటువంటి భాగవతాన్ని వినాలన్నా ఏమిటి అని మనం అనుకుంటూ ఉంటాం. మనందరి కోసమే పాలనంతా కాచి ఒక మీగడలా చేసి తనలో వెన్న తీస్తే ఎలా వస్తుందో అలాగే మనకు ఆచార్య పురుషులు, అన్నమాచార్యుల వారైతేనేమి, త్యాగరాజుల వారైతేనేమి, ఇటువంటి ఆచార్య పురుషులు, భాగవతులందరూ కూడా మనకు ఒక వెన్న రూపంలో ఒక కీర్తనలో ఇచ్చేస్తారు. అన్నమాచార్యుల వారైతేనేమి, రామదాసు వారైతేనేమి. తక్కువేమి మనకు రాముందొక్కడుండు వరకు, ప్రకతోడుగా భగవంతుడు మన చక్రధారి అయి చెంతనియుండగా, ప్రకతోడుగా భగవంతుడు మన చక్రధారి అయి చెంతనియుండగా, తక్కువేమి మనకు రాముందొక్కడుండు వరకు. మృత్యు సోమకుని మును చంపిన ఆ మత్స్యమూర్తి మన పక్షమునుండగా, తక్కువేమి మనకు రాముందొక్కడుండు వరకు. భూమి స్వర్గమును పొందుగా గొలిచిన వామనుండు మనవాడయ్యుండగా, భూమి స్వర్గమును పొందుగా గొలిచిన వామనుండు మనవాడయ్యుండగా, తక్కువేమి మనకు రాముడొక్కడుండు వరకు. దశగ్రీవుమును దండించిన ఆ దశరథ రాముని దయమనకుండగా, తక్కువేమి మనకు రాముడొక్కడుండు వరకు. దుష్టకంసుని దృంచినట్టి శ్రీకృష్ణుడు మనపై కృపదోయుండగా, తక్కువేమి మనకు రాముడొక్కడుండు వరకు. రామదాసునిగా చెడి శ్రీమన్నారాయణు నెరనౌమియుండగా, రామదాసునిగా చెడి శ్రీమన్నారాయణు నెరనౌమియుండగా, తక్కువేమి మనకు రాముడొక్కడుండు వరకు. ఇటువంటివి వారి యొక్క విశేషాలను గుర్తించినటువంటి కీర్తనలు. ఇవన్నీ శ్రవణం చేయడం ద్వారా కూడా మనకు చాలా విశేషమైనటువంటి జ్ఞానం లభించి తద్వారా మనకు శరణాగతికి మనము దగ్గర వారం అవుతాము. ఇంకా మనకి ఈ చరిత్రలో మనం చూసుకునేటప్పుడు ఎంతోమంది మహానుభావులు కూడా ఉన్నారు. ఇంకా ప్రహ్లాదుడు కానీ, ధ్రువుడు కానీ, మార్కండేయుడు కానీ, వాళ్ళందరూ వయస్సుతో సంబంధం లేకుండా చాలా చిన్నవారైనప్పటికీ కూడా ఆ మోక్షాన్ని సాధించినటువంటి వారు కదా. వారి కథలు కూడా మనకి ఈ పురాణ ఇతిహాసాల్లో ఉదాహరణలుగా నిలిచిపోతాయి. వారిని మనం ఉదాహరణలుగా తీసుకుని మన జీవితాన్ని ఎలా మార్చుకోవచ్చు అనేటటువంటిది అవి మనకు చెప్తుంటాయి కదా. ధర్మాన్ని మనం పట్టుకొని ఉండాలి అనేటువంటి లక్షణం మనం ప్రహ్లాద దగ్గర నుంచి నేర్చుకోవచ్చు. మనం ఆచరించేటువంటి ధర్మం కరెక్ట్ అయితే, నిజమైనటువంటి భావన మనకు కలిగి ఉంటే, ఎవరు ఎన్ని ప్రలోభాలకు పెట్టినా పూర్తిగా భగవత్ ఆశ్రయాన్ని కలిగి ఉండడమే సంపూర్ణమైనటువంటి శరణాగతి అని మనం ప్రహ్లాదుడి గురించి చాలా నేర్చుకొనవచ్చును. అలాగే ధ్రువోపాఖ్యానంలో కూడా ధ్రువుడి యొక్క తండ్రి అయినటువంటి ఉత్తానపాదుడి దగ్గరికి వెళ్ళి, ధ్రువుడు వెళ్ళగానే తనని తన యొక్క సింహాసనం మీద, తన యొక్క తొడ మీద కూర్చోబెట్టుకోలేదట ఉత్తానపాదుడు. తనకు సంబంధించినటువంటి
ఇంకొక కుమారుణ్ణి కూర్చోబెట్టుకున్నాడు. దానికి చాలా బాధపడి తల్లి అయినటువంటి సునీతి దగ్గరికి వెళ్ళి ధ్రువుడు ఇలా వెళ్ళి చాలా ఏడుస్తాడట. ఆ తర్వాత నారదుల వారి యొక్క సందేశానుసారము ఓం నమో భగవతే వాసుదేవాయ అయినటువంటి మంత్రోపాసనను పొంది 1000 సంవత్సరములతో స్వామిని గురించి ఘోరమైనటువంటి తపస్సును చేసి ఈ జగలాండకోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి సాక్షాత్ శ్రీమన్నారాయణుడు సర్వలోకాలకు పితృసమానుడైనటువంటి స్వామి యొక్క తొడ మీద కూర్చున్నటువంటి స్థానాన్ని ధ్రువుడు పొందాడు. ఆ యొక్క స్థానంలో ఇప్పటికీ మనం శుభముహూర్తంలో ధ్రువంతే రాజా వరుణో ధ్రువంతే వో బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్చాజ్ఞశ్చ రాష్ట్రం ధారయత ధ్రువం ధ్రువం శుభముహూర్త సమయమున ఈ ధ్రువమంత్రాన్నే మనం ఇప్పటికి కూడా వేదమంత్రంగా చెప్తూ ఉంటాం. అత్యంత విశేషమైనటువంటి స్థానాన్ని ఒక శరణాగతి ముక్తి ద్వారా ధ్రువుడు పొందగలిగాడనటువంటి దానిలో ఎటువంటి సంశయమూ లేదు. వారి యొక్క దగ్గర నుంచి మనం చాలా భక్తి ప్రపత్తులను కలిగి కూడా నేర్చుకుని ఉండాలి. అటువంటి విశేషంలో మార్కండేయుడైతేనేమి చంద్రశేఖరమాశ్రయే మమ కింకరిష్యతి వయ్యమః అన్నారట. చంద్రశేఖర 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 పాహి మాం చంద్రశేఖర 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 రక్ష మాం. రత్నసానుశరాసనం రజతాత్రిశృంగనికేతనం సింజనీకృత పన్నగేశ్వర అచ్యుతానల సాయకం క్షిప్రదత్తపురత్రయం త్రిదివాలయైరభివందితం చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వయ్యమాం. ఆ యొక్క సాక్షాత్తు యముడే వచ్చినా కూడా వెళ్ళి శివలింగాన్ని తాను ఆలింగనం చేసుకుని చంద్రశేఖరమాశ్రయే చంద్రశేఖరుణ్ణి ఆశ్రయించి ఉన్నానయ్యా కింకరిష్యతి వయ్యమః యమ పాశమైతేనేమి యముడు కూడా ఏమి చేయలేడు అన్నటువంటి సంపూర్ణమైనటువంటి భక్తి ప్రపత్తి కలిగి ఉందని కనుకనే అంతటి యొక్క వైశిష్ట్యము వారందరికీ కూడా కలిగి ఉంది. వారందరినీ కూడా మనం ఇలా చెప్పుకుంటూ ఉన్నాము. అంతటి భక్తి ప్రపత్తులు మనం కలిగి ఉండాలి అని విశేషము. ప్రహ్లాదుడి చరిత్రలో కూడా చాలా విశేషంగా వస్తుంది కదా. అంటే నిప్పులో వేసేసిన, నీటిలో పడేసిన, కొండ మించి తోసేసిన, ఏనుగులతో తొక్కించిన, విషం ఇచ్చేసిన, ఇలా ఎన్ని చేసినప్పటికీ కూడా నాకేమీ అవ్వదులే ఆ శ్రీహరి చూసుకుంటాడు అనే, అంటే ఆ కాన్సెప్చువల్గా ఆలోచించినా కూడా ఒక భావన. అంటే ఇప్పుడు మోడర్న్గా చూస్తే చాలామంది ఇవన్నీ కట్టుకథలు, పురాణాలు, ఇతిహాసాలు ఇవన్నీ కొన్ని కట్టుకథలు అనే భావనతో కూడా ఉంటారు. కానీ ఒకవేళ ఆలోచనాత్మకంగానైనా నాకు ఉన్నాడు ఆయన అంటే నిజంగా కొండ నుంచి పడేసినా ఆయనకి ఏం అవ్వలేదు, ఏనుగులతో తొక్కించినా ఏం అవ్వలేదు, నిప్పులో పడేసినా ఏం అవ్వలేదు, విషం ఇచ్చినా కూడా ఏం అవ్వలేదు. అందుకని ఈ స్తంభంలో ఉన్నాడా అంటే ఆ స్తంభంలోంచే ఎన్ని పారామీటర్స్ మీట్ అవ్వాలో అన్ని హిరణ్యకశిపుడికి ఉండేటటువంటి వరాలన్నింటినీ కూడా మీట్ అయి ఏకకాలంలో ఒక క్షణంలోనే బయటకు వచ్చేసాడు అని మనకి అన్ని చెప్తాయి కదా. అంటే అది శరణాగతే కదా. శరణాగతి ప్రహ్లాదుల్లో మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, ప్రహ్లాదుడి తండ్రి హిరణ్యకశిపుడు ఏ వరం అయితే అడిగాడో ఇంట కానీ బయట కానీ జంతువుతో కానీ మనిషితో కానీ ఎవరితో కానీ నాకు మరణం సంభవించకూడదు అని అడిగాడు. అదే ప్రహ్లాదుడు మహావిష్ణువును ఆశ్రయించి ఉన్నాడు, సంపూర్ణమైనటువంటి శరణాగతిని పొంది ఉన్నాడు. అందువలనే తనను సముద్రంలో వేసిన, విషము త్రాగిపించిన, పాములతో కరిపించిన, ఏనుగులతో తొక్కించాలని చూసిన, మంటల్లో వేసిన, అగ్నిలో వేసినా కూడా ఎక్కడా కూడా అతనికి మరణం సంభవించలేదు. ఎందుకు? ఇక్కడ శరణాగతిని తను పట్టుకుని ఉన్నాడు. ఇక్కడ హిరణ్యకశిపుడు ఏ కోరికలైతే కోరాడో ఆ కోరికలన్నీ ప్రహ్లాదుడికి వర్తించాయేమో ఈ యొక్క శరణాగతిని పట్టుకోవడం ద్వారా. బ్రహ్మను గురించి తపస్సు చేశాడు హిరణ్యకశిపుడు, ఈయన కేవలం శరణాగతిని అవలంబించి ఉన్నాడు. అంతటి విషయమైనటువంటి గుణము ప్రహ్లాదుడి దగ్గర చాలా వైభవంగా మనం నేర్చుకోవచ్చును. చూడరు వీడి ప్రహ్లాద వరదుడు సేవించరు తొడమీది శ్రీ సతిని భావించి చూడరు వీడి ప్రహ్లాద వరదుడు సేవించరు తొడమీది శ్రీ సతిని వావిరి తుతించరు వరసింఖ చక్రాలవి వావిరి తుతించరు వరసింఖ చక్రాలవి
భక్తలాల పరబ్రహ్మమీతడి ప్రత్యక్షమై ఉన్నాడు నరులాల మునులాల. అమ్మవారిని గూర్చి భగవద్ రామానుజుల వారు చాలా విశేషంగా ఇలా చెప్పి ఉన్నారు. శరణాగతిలో అశరీరమణితో సాక్షాత్తు స్వామి అన్నారట, భగవద్ రామానుజ యొక్క దాసుడనైతే నేను మోక్షాన్ని ఇప్పింపగలను అని. అంటే మనం పూర్తిగా అక్కడ భగవద్ రామానుజుడనే కాదు, ఎవరైతే ఇటువంటి భాగవతులు ఉంటారో అట్టి వారి యొక్క సాధనను మనం అనుసంధానంగా చేసుకొని మోక్ష మార్గాన్ని, ఈ యొక్క శరణాగతి సంబంధించినటువంటి అవలంబన్యాన్నంతా కూడా మనం పొంది ఉండాలి అని శ్రీపాంచరాత్ర ఆగమంలో కూడా శరణాగతి గురించి చింతాస్తోత్రంలో ఇలా చెప్తారు. యచ్చా అపరాధం కృతవాన్ అజ్ఞానాత్ పురుషోత్తమ మద్భక్త ఇది దేవేశ తత్సర్వం క్షంతుమర్హసి. యచ్చా అపరాధం, ఎటువంటి అపరాధములు చేసినా అవన్నీ నా యొక్క అజ్ఞానంగా భావించి వాటిని అంతా కూడా దహింపజేయు స్వామి, అంతేగాని నేనేదో కావాలని తెలిసి చేశానని భావించొద్దు స్వామి. ఇచ్ఛా అపరాధం కృతవాన్ అజ్ఞానాత్ పురుషోత్తమ మద్భక్త ఇది దేవేశ తత్సర్వం క్షంతుమర్హసి. అవన్నీ కూడా పూర్తిగా తొలగింపజేసి నన్ను క్షమింపజేయి అని ఆ యొక్క నామస్మరణ చింతనలోనే ధర్మాచరణలోనే ఉన్నదని మనం చాలా విశేషంగా తెలుసుకోవాలి. ఈ కార్యక్రమాన్ని ఇలా మనం కొనసాగిస్తుంటే మన పూర్వీకులు అలాగే భాగవతోత్తములు ఆచార్యుల వారు ఎన్నెన్నో మనకి కథలుగా చెప్పారు, ఎన్నో సూక్తులు మనకి ఇచ్చారు. అవి ఆచరించాలి. అందులో ఏ కొద్దిగా ఆచరించినా కూడా ఈ జీవితం చాలా ఉన్నతమైనటువంటి దిశలో వెళుతుందని చెప్పి మనకి ఈ శరణాగతి ధారావాహిక ద్వారా మనకు తెలుస్తోంది. తిరిగి మరిన్ని విశేషాలతో వచ్చే కార్యక్రమంలో ఇదే సమయానికి కలుసుకుంటాము. నమస్కారం అండి. నమస్కారం. అకారాదిక్షకారాంత వర్ణైర్యః ప్రతిపాద్యతే కలౌ స వెంకటేశాఖ్య శరణం